ఒక్క పార్టీలోనే ఉండి ఒకల మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నా లేకున్నా అందరూ ఒక్క మాట మీదనైతే నిలబడరు. ఒకల మాటకు ఇంకొకల చేతకు పొంతనే ఉండదు. ఇప్పుడు బయటికి చూస్తే బాగానే కనిపిస్తున్నది కానీ మంత్రి కోమటిరెడ్డి ఓట్ అంటే ముఖ్యమంత్రి ఇంకోటి చేస్తున్నాడు. ఎడ్డమంటే తెడ్డమన్నట్టే అవుతున్నది పోన్రి కాంగ్రెస్ పార్టీలా. కొత్తపేట దవాఖాన మీద అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమన్నాడు? ఎవరన్నా ఇంత ఎత్తు కడతారా, ఇన్ని అంతస్తులు పెడతారా, ఆయంత కరెంటు పోతే ఎట్లనని మాట్లాడిండు. 10-20 అంతస్తుల బిల్డింగ్ల దవాఖాన పెడితే రోగంతోని నొప్పితోని మీదికి ఎట్లా పోతారని మస్తు కోపం చేసిండు. కానీ ఇక చూడుండ్రి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సారే పోయి ఉస్మానియా దవాఖానకు బంగులా కట్టడానికి శంకుబండ వాతిండు. దీన్ని 12 అంతస్తులతోని కడుతున్నారట. వెంకటరెడ్డి సారు మీరన్నదే బరాబర్ అనుకుందాం జరసేపు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటిది సారు? ఉస్మానియా దవాఖాన కూడా అట్లనే కడుతున్నారు కదా. దవాఖానలు కట్టుడు మంచిదే గాని అంత పెద్ద బిల్డింగులు కడితే హోగాల మీరు అన్నట్టు ఆపరేషన్ నడిమిట్ల కరెంటు పోతే ఎట్లా? బీమారి వచ్చినోళ్ళు కిందికి మీదికి ఎట్లా పోతారు? నువ్వు చెప్పిన దానికి సీఎం సారు చేస్తున్న దానికి సోపతే లేకపాయే. అప్పట్లో రేవంత్ సారు కాంగ్రెస్ లకు వచ్చిన కొత్తలా మీరేమన్నారు? మీకు ఎందుకు అనుకుంటుంది? చిన్న ప్రశ్న అది. ఆ పీసీ ప్రెసిడెంట్ చిన్న పోస్ట్ నా లెవెల్ నా ముందు పిల్లగాల పేరు నాకే తీయొద్దు. ఎంత పెద్ద పోస్ట్ ఉండేది పిల్లగాల పేరు నాకే తీయొద్దు. ఎంత పెద్ద పోస్ట్ ఉండేది. అమ్రాబాద్ అడవులకెళ్ళి తొక్కుకుంటూ వచ్చిన సారును పట్టుకొని మీరు గంత మాట అంటిరి. ఆ మాటలిగిన మనసులో పెట్టుకొని మీరన్నదానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కావచ్చు. అయినా గాని పట్నంలా జాగా ఎక్కడ దొరుకుతుంది సారు? ఉన్న జాగలనే 4 అంతస్తులు ఎక్కువ పెట్టుకొని కడితే జనాలకు మంచికి చెడ్డకు పనికొస్తది. అయినా మీరు కాంట్రాక్టరేనాయే, మీకు ఆ ముచ్చట కొత్తగా చెప్పాలనా ఏంది?